ओम दुर्गे स्मृता हरसि भीतिमचेटचिन्तो सुस्थे स्मृता मतिमतीव शुभां ददासि दार्ढ्यदुःखभयनिवारणिकात्मधन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता दारिद्र्यदुःखौघतमो निहन्त्रित्वत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. ఈరోజు మనం ఇప్పుడు స్కాంద పురాణాంతర్గత బ్రహ్మకృత రుణ విమోచక అంగారక స్తోత్రం చెప్పుకుందాం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అంటే స్కాంద పురాణంలోని చెప్పబడినటువంటి ఒక కథ ఏమిటంటే, ఒక సందర్భం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుణ్ణి ఈ మానవులు అప్పులు చేసి అప్పుల పాలైపోతుంటారు కదా, వీళ్ళు చాలామందికి ఒకరికొకరు ఒకనొక సందర్భంలో ఒక్కొక్కరికి ఇంకొకరికి రుణపడి ఉండిపోతారు. ఆ రుణం తీరేటువంటి అవకాశం, దానికి సంబంధించినటువంటి అవకాశం ఉన్నప్పటికీ తీర్చలేకపోయినా, తీర్చాలనుకున్నప్పటికీ అవకాశం లేకపోయినా ఏ విధంగా రుణం తీరుతుంది అన్నటువంటి దానికి ఏమైనా ఉపాయం ఉందా అని బ్రహ్మదేవుణ్ణి ఒకానొక సందర్భంలోని సుబ్రహ్మణ్య స్వామి అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం, ఇక్కడ గమనించవలసినటువంటిది ఒక్క విషయం ఉందండి. అంగారక స్తోత్రాలు అనేక ఉన్నాయి. అంటే అంగారకుడు అంటే కుజుడికి అనేక రకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. నవగ్రహాల్లో ఒక గ్రహం కుజుడు. ఆయన భూమిపుత్రుడు, భూదేవి యొక్క కుమారుడు. ఆయన కూడా దేవతల్లో ఒకడే, దేవగణంలో వాడే కానీ పైవాళ్ళు కాదు. అలాంటి కుజుడు అంతరిక్షంలో గ్రహమండలంలో ఉంటూ లోకాల్లోని ఫలితాలను ఇస్తుంటాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా అంతరిక్షం నుంచి ఏ లోకాలకి ఏ విధంగా ఫలితాన్ని ఇవ్వాలి అన్నటువంటిది ఒకటైతే, జాతకరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, గోచార రీత్యా ఏ ఫలితాన్ని ఇవ్వాలి అన్నటువంటిది ఆ గ్రహమండలంలోంచి అన్ని గ్రహాలతో పాటు కుజుడు కూడా ఇస్తుంటాడు. అయితే కుజుడు సరైనటువంటి స్థానంలో లేకపోయినా, లేదు కొన్ని సందర్భాల్లో కుజుడు స్తంభించిన, చెడ్డ గ్రహాలతో కూడిన జాతకుడు రుణగ్రస్తుడైపోతాడు. అంటే కొన్ని రకాల రుణాలని తీర్చలేకపోతాడు, లేదా కొన్ని రకాల రుణాలని అనుకోకుండా చేయవలసి వస్తుంది, ఆశించకుండా కొన్ని రుణాలను పొందవలసి వస్తుంది. కానీ వాటిని తీర్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తీర్చలేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏదో విధంగా రుణం తీరాలి అంటే ఏం చేయాలి అన్నటువంటి విషయానికి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఏ విధంగా రుణం తీరుతుంది, దీనికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగితే, అప్పుడు బ్రహ్మగారు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒకానొక సందర్భంలో ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఉపదేశిస్తారు. అయితే రుణ విమోచకం కొరకు అంగారకుడిని ప్రార్థించాలి, స్తుతించాలి, స్తోత్రం చేయాలి, పూజ చేయాలి, ప్రక్రియ ఉంది దీనికి. రుణ విమోచక అంగారక కల్పం ప్రక్రియ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ విధానాన్ని ఆచరణ చేయాలి. సామాన్యుల అవకాశం లేనటువంటి వాళ్ళు నిత్యంలో ఇది చదువుకోవచ్చు అన్నటువంటిది ఒకటైతే, వ్రణము అంటే దెబ్బలు, పుండ్లు, రక్తం కారేటువంటివి, చీము కారేటువంటివి, రసి అంటారు. రసి అంటే చీము కారేటువంటివి, సొల్లు కారేటువంటివి. అంటే కొన్ని చీము కాదు, రక్తము కాకుండా నీరులా కారిపోతుంటాయి.
ఉదాహరణకి బొబ్బలు ఉన్నాయనుకోండి, కాలిన బొబ్బలు, అందులోంచి నీరు వస్తుంది కానీ చీము కాదు వచ్చేది. అలాగే రసి అంటే నీరులాగా కారేటువంటివి. ఇలాంటి రోగాలన్నీ కూడా ఈ కుజుని తాలూకా ప్రభావం వల్ల రక్తంలోంచి పుట్టుకొని చర్మం ద్వారాగా బయటకు వస్తాయి. అలాగే ఎముకలు విరుగుతాయి. ఈ రోగాలన్నిటికీ కుజుడే కారకుడవుతాడు. అంటే ఈ రక్త సంబంధమైన వ్రణ సంబంధమైన, వ్రణము అంటే దెబ్బలు, పుండ్లు, దీనికి సంబంధించినటువంటి క్యాన్సర్ అనగా, లేకపోతే ఈ ఆటాలమ్మ, చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్, లేకపోతే ఈ అమ్మోరు అంటాం, అమ్మవార్లు, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు, ఇలాంటి రోగాలు. అలాగే సప్పి అంటే సప్పిలు అంటే ఉంటాయి, దానికి ఆ రోగాలకి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి మంటలు వచ్చేస్తుంది, ఒంట్లోంచి పుళ్ళు అయిపోతుంటాయి, గమ్మున మాందు సప్పి అంటారు. చాలామందికి చాలా బాధలు పడుతుంటారు అలాంటి సమయంలో. దానికి ఈ కుజుడు పరిస్థితే, గ్రహస్థితిలో ఉండేటువంటి, గ్రహ మండలంలో ఉండేటువంటి కుజుడు జాతకంలో ఉండేటువంటి కుజుడు పరిస్థితే దానికి కారణం అవుతుంది. అంచేత కుజానుగ్రహం కోసం చేసేటువంటిది వ్రణ విమోచక అంగారక స్తోత్రము. వ్రణము అంటే ఇందాక చెప్పబడినటువంటి పుండ్లు, దెబ్బలు. రుణ విమోచకం అంటే అప్పు తీరటం. రుణపడి ఉండినటువంటి వాడు ఇంకోటికి రుణం తీర్చడం అనేటువంటిది. ఈ రెండిటికి కుజుడే ప్రధానమైనటువంటి వాడు. అంచేత ఒకానొక సందర్భంలో మనం వ్రణ విమోచక అంగారక స్తోత్రాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం గురించి చెప్పుకుందాం. అందుచేత ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకానొక సందర్భంలో బ్రహ్మగారిని అడిగినటువంటి దానికి బ్రహ్మగారు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ అంగారకుడిని ఏ విధంగా స్తుతించాలి, ఉపాసన చేయాలి, రుణం ఏ విధంగా తీరుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్కంద ఉవాచ రుణగ్రస్త నరాణాంతు రుణముక్తిం కథం భవేత్తు. నరులు, మానవులు రుణపడి ఉండిపోయినప్పుడు ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలుగుతారు, తీర్చలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ దేవతను ఆశ్రయించాలి, ఏ విధంగా తీరుతుంది ఆ రుణం, ఎప్పటికైనా రుణం అంటేనే తీర్చాల్సింది కదా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి మానవులకి ఇలాంటి కష్టాలు వస్తే ఏ విధంగా వాళ్ళు ఆ రుణాన్ని తీర్చగలుగుతారు అని చెప్పి, దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పేసి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మగారిని ఒకనొక సందర్భంలో అడిగారు. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నాడు, బ్రహ్మోవాచ, ఇది స్కాంద పురాణంలో ఉన్నటువంటిది విషయం. వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం ఋషింఛందో దేవత న్యాసం ప్రథమతః చెప్తున్నారు. వక్ష్యేహం సర్వలోకానం. నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదో నీకు సంబంధించినటువంటిదో లేకపోతే ఒకళ్ళిద్దరికో నీ కుటుంబానికో స్వార్థం కోసం అడిగినటువంటిది లాగా లేదు ఇది, అంతే కదా. లోకానాం మితగా సర్వలోకానాం హితార్థం, అన్ని లోకాల వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది పనికొచ్చేటువంటి ప్రశ్న కాబట్టి దీనికి ఇన్ని లోకాల్లో ఏ లోకంలో వాళ్ళకైనా దీనివల్ల నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించిన దానివల్ల ఉపయోగమే. అందుచేత ఇది దేవతలకి అందరికీ ఉపయోగమే. అందుచేత అలాంటిది నీకు ఇప్పుడు చెప్తాను. సర్వలోకానాం హితార్థం హితకామదం. నువ్వు మంచిని కోరుకున్నావు కాబట్టి, హితాన్ని కోరుతున్నావు కాబట్టి, ఇతర లోకాల వాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సర్వలోకానాం హితార్థం. ఇంకా నేను చెప్పబోయేటువంటిది అందరికీ ఉపయోగపడేటువంటిదే, అన్ని లోకాల వాళ్ళకి కూడా హితం, ఉపకారం చేసేటువంటిదే. అందుచేత అలాంటి దాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. నువ్వు అడిగిన దానికి, నువ్వు అడిగింది అలాంటిదే, నేను చెప్పేది అలాంటిదే, వినమని చెప్తున్నారు. ఋషి ఛందో దైవతన్యాసం ప్రథమత, మొట్టమొదటగా ఋషి ఛందో దైవతన్యాసాన్ని చెప్తున్నాడు. అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషి. పూర్వం ఈ విధానాన్ని గౌతమ మహర్షి అనుసరించారు. ఆ విషయాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషి అనుష్ఠుప్ఛంద అంగారకో దేవత మమ రుణ విమోచనార్థే జపే వినియోగ అని మొట్టమొదటగా ఈ సంకల్పాన్ని చేసుకోవాలి. నాకు రుణం తీరాలి, దీనికి ఋషి ఈ స్కందు ఈ
ఈ కుజుని తాలూకా మంత్రానికి ఋషి అంగారకుడు, మంత్రాధిష్టాన దేవత అంగారకుడు, ఋషి గౌతమ మహర్షి, ఈ మంత్రాలన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి. అంగారకుడిని ఉద్దేశించి ఈ స్తోత్రాన్ని చేస్తున్నాను అని చెప్పి ముందు సంకల్పం చేసుకోవాలి. నాకేం కావాలి అంటే రుణ విమోచకం కావాలి, ఈ అప్పులన్నీ రుణాలన్నీ కూడా తీరిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేయాలి సుమా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, దాని తాలూకా విషయం, ఆ కుజుణ్ణి అంగారకుడిని ఏ విధంగా స్తుతించాలి, జపం చేయాలి, పూజ చేయాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. రక్తమాల్యాంబరధర శూలశక్తి గదాధర చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుత. రక్తమాల్యాంబరధర, ఎర్రని వస్త్రములు కట్టుకుని ఉంటాడండి కుజుడు. రక్తమాల్యాంబరధర శూలశక్తి, శూలము శక్తి అనేటువంటి రెండు ఆయుధాలను ధరించి ఉంటాడు. తర్వాత గదాధర, ఇంకా గదను కూడా ధరించి ఉంటాడు కుజుడు. చతుర్భుజో మేషగతో, 4 భుజములతో ఉంటాడు. ఇంకా ఇక్కడ చెప్పబడినటువంటిది శూలము శక్తి గదా ధరుడు. శూలశక్తి గదాధర చతుర్భుజో. ఇంకో హస్తం ఏంటంటే 3 చెప్పారు, 4వ హస్తంలో ఏముంటుందంటే వరదహస్తం. దేవతలకి అందరికీ కూడా వరదం అభయం ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. ఎక్కువగా అభయముద్ర ఉంటుంది. నీకేం భయం లేదు అన్నటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే దేవతలకే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికీ కూడా శక్తి లేదు, రక్షించేటువంటి శక్తి కూడా లేదు. అందుచేత చతుర్భుజో మేషగతో, 3 భుజాల్లోని 3 ఆయుధాలు, 4వ చేతిలోని 4 వరదం అనేటువంటిది ఉంటుంది. చతుర్భుజో మేషగతో, ఈయన 4 భుజాలు కలిగినటువంటి వాడై ఉండి ఈయన ఎర్రబట్టలు కట్టుకొని ఈ ఆయుధాలు ధరించి మేక మీద కూర్చొని ఉంటాడు. మేషగతో, ఈయన కుజుడు తాలూకా వాహనం మేషం అంటే మేక. మేషారూఢం జటాబద్ధం అని అగ్నికి కూడా, అగ్నిదేవుడికి కూడా వాహనం మేకే. మేకయే అగ్ని, అగ్నియే మేక. త్యాగం అంటారు దాన్ని. యజ్ఞంలో ప్రధానమైనటువంటివి ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి విధానాలు. ఆ వస్తువులు, ఆ జంతువులు అవన్నీ ఉండాలి. అంచేది యజ్ఞేశ్వరుడికి ఆయన తాలూకా వాహనం కూడా, అగ్నిదేవుడి తాలూకా వాహనం కూడా మేషమే. అగ్నితో సమానమైనటువంటి కుజుడు. అందుకే కుజుడు మంగళుడు అగ్నిగ్రహం అన్నారు. అంచేత భూమిపుత్రుడు అగ్ని. అంచేత ఈయన అగ్నితో సమానమైనటువంటి వాడు కాబట్టి ఈయనకు కూడా వాహనం, ఎక్కడికైనా వెళ్ళాలంటే గతో అంటే దాని మీద వెళ్ళేటువంటి వాడు కుజుడు. మేక మీద కూర్చొని ఉంటాడు అని. మేషగతో వరదశ్చ ధరాసుత, వరదంతోనే ఉంటాడు. వరాన్ని అడిగినప్పుడల్లా ఇవ్వడానికి తగినటువంటి విధంగా వరదహస్తం, అభయహస్తం 2 ఉంటాయి. వరదశ్చ ధరాసుత, ఆయనే ధరాసుతుడైనటువంటి కుజుడు అని. తర్వాత మంగళ భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద, మంగళుడు భూమిపుత్రుడు. తర్వాత రుణహర్త, రుణాన్ని హరించడం అంటే లేకుండా చేసేటువంటి వాడు. హర్త మహాకాయ సర్వకామ ఫలప్రద, అన్ని కోరికల్ని సిద్ధింపజేసేవాడు. తర్వాత లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర, లోహితము అంటే ఎర్రగా ఉంటాయి, పిల్లి కళ్ళులాగా ఉండొచ్చు. ఈ లోహితాక్షుడు అంటే అది అలాంటి కళ్ళు కలిగినటువంటి వాడు, లోహిత వర్ణం కలిగినటువంటి వాడు లోహితాక్షుడు. సామగానాం కృపాకర, బాగా సామాన్ని పాడేటువంటి వాళ్ళకి కానీ, సామాన్ని చెప్పేటువంటి వాళ్ళని కానీ ప్రియంగా చూసేటువంటి వాడు. సామగానాం కృపాకర, ఆ సామగానం చేస్తే అనుగ్రహించేటువంటి వాడు కుజుడు. తర్వాత ధరాత్మజ కుజో భౌమ భూమిజో భూమినందన. ధరాత్మజ, భూదేవికి ఆత్మజ అంటే పుత్రుడుగాను. తర్వాత కుజో భౌమ, కుజుడు భౌముడు. భూమిజో భూమినందన. అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారక. అంగారకుడు అగ్నితో సమానమైనటువంటి వాడు, అగ్ని లాంటివాడు. లేదా అగ్నిపర్వతాల బద్దలయ్యేటప్పుడు వచ్చేటువంటి
అగ్ని శిఖ ఏదైతే ఉంటుందో అందులోంచి వచ్చేటువంటిది ఎలాగైతే ఉంటుందో అలాంటి శక్తి కలిగినటువంటి వాడు, అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి చేయగలిగేటువంటి వాడు. అందుకే భూకంపాలకు కూడా ఈ కుజుడే అనడానికి కారణం అది. అంగారకో యమశ్చైవ, చంపడంలో యముడితో సమానమైనటువంటి వాడు. ఆయన తాలూకా చంపేయాలి అనుకుంటే ఆయన ఎవరినైనా ఏ జాతకుడినైనా ఆయన కాలంలోనే ఆయన చంపేస్తాడు. అంటే యముడితో సమానమైన సర్వరోగాపహారక, అన్ని రోగాల్ని హరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. షష్టాకర్తాచ హర్తాచ స్రష్ట, దేన్నైనా తయారు చేయగలిగేటువంటి వాడు, దేన్నైనా శాసించగలిగేటువంటి వాడు. కూర్చొని ఈ పని ఇలా చేయండి, ఈ పని ఇలా చేయండి అని శాసించగలిగేటువంటి వాడు, జరిపించేటువంటి వాడు. అలాగే స్రష్ట కర్తాచ, చేయించేటువంటి వాడు. ఇవన్నీ కూడా అంతటి శక్తి కలిగినటువంటి వాడు. కర్తాచ హర్తాచ, మళ్ళీ దేన్నైనా ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవటం కానీ, హరించడం అంటే ఉన్నటువంటి దాన్ని తీసుకోవటం కానీ, రెండు రకాలు. దేవతలు అనుగ్రహం చేత ఇచ్చినటువంటి దాన్ని రక్షించాలి. అందుకు వాళ్ళకి వరదం అంటే వరదాన్ని ఇచ్చేటువంటిది, అభయం అంటే దాన్ని రక్షించేటువంటిది. అది ఇప్పుడు మనకే ఉందనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 100 టన్నుల బంగారం ఉందనుకోండి, ఒక దేవుడు అనుగ్రహం వల్ల వచ్చిందనుకోండి, దాన్ని రక్షించుకోవడానికి వాడికి ప్రమాదం వచ్చేస్తుంది. లేకపోయినా పర్వాలేదు, చెట్టు కిందైనా పడుకుంటాడు. కానీ దీన్ని రక్షించుకోవడం ఎలాగా? చావుతో సమానం వాడికి, ఇది ఉపయోగం లేదు వాడికి. అందుచేత ఏంటి, దాన్ని ఎవడు రక్షించాలి? భగవంతుడు అయితే రక్షిస్తాడు. మామూలు వాడు ఇచ్చినవాడు దాన్ని రక్షించలేడు. ఎవడైనా పట్టుకుపోవచ్చు దొంగవాడు, వీడు రక్షించుకోకపోతే వీడి ప్రాణానికైనా అపాయం. అలా కాకుండా భగవంతుడు, దేవతలు ఇచ్చినటువంటి దాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళే రక్షిస్తారు. కాబట్టి దానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అందుకు వరదం అభయం. అంచేత హర్తాచ, అతను కోపం వచ్చిందనుకోండి, ఈ విధవకి ఇన్ని ఇచ్చాను, అయినా సరే వీడు ధర్మం లేదు, న్యాయం లేదు, జాలి లేదు, కరుణ లేదు, శాస్త్రం లేదు, మడి లేదు, తడి లేదు, ఆచారం లేదని చెప్పి ఆయన తీసుకోవచ్చు భగవంతుడు. అంచేత హర్త కూడా ఆయనే, హరించేటువంటి వాడు, లేకుండా చేసేటువంటి వాడు ఆయనే, ఇచ్చేటువంటి వాడు ఆయనే. అంచేత ఈ కుజుడికి స్రష్ట కర్తాచ హర్తాచ. అలా తర్వాత సర్వదేవైశ్చ పూజిత, ఇంకా మన చేతే కాదు పూజింపబడేటువంటి వాడు ఈ కుజుడు, దేవతలందరి చేత పూజింపబడేటువంటి వాడు. అంతటి శక్తి ఉన్నది. భూమి పుత్రుడు ఎవడు పూజ చేయడండి? లక్ష్మీదేవి పుత్రుడు, శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలే కదా విష్ణుమూర్తికి. భూదేవి కూడా భార్యే కదా. మరి ఆవిడ్ని రక్షించిన పాతాళంలో ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున అని ఋగ్వేదంలో చెప్పబడింది. తన తాలూకా బాహువుల చేత, క్రోఢములు అంటే పంది కొమ్ములు ఏవైతే ఉంటాయో, ఏనుగు దంతాల్లాగే ముదిరినటువంటి పందికి కొమ్ములు ఇవి వస్తాయి, కోరలు వస్తాయి. పంది కోరలు అంటారు, ఏనుక్కి దంతాలు అంటారు. ఏనుక్కి కోరలు అనరు, చిన్నవి కాబట్టి కోరలు అంటారు. ఆ కోరల చేత భూమిని నల్లగా ఉండేటువంటి రూపంతో, పంది నల్లగా ఉంటుంది కదా పంది రూపం, ఆ వరాహ రూపంతో పాతాళంలో ఉన్నటువంటి భూమిని, సోమకాసురుడు హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నాడో, క్షమించండి సోమకాసురుడు కాదు, హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ భూమిని సముద్రంలో కలిపేస్తున్నాడటండి. సముద్రంలో కలిపేస్తుంటే భూదేవి నన్ను రక్షించండి, నాకు ఎవరూ దిక్కులేరు అని చెప్పి ప్రార్థించిందట విష్ణుమూర్తిని. అప్పుడు ఈ రూపాన్ని ధరించాడు, వరాహ రూపాన్ని. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున, తన తాలూకా శతబాహువులు అంటే అనేకమైనటువంటి చేతులతోని, బలమైనటువంటి శక్తితోని ఆ విష్ణుమూర్తి ఆ సముద్రంలో బురదైపోయింది. అంతా సముద్రం బురదైపోవడం అంటే ఎక్కడైనా అవుతుందా? ఎంత గొప్ప శరీరం కలిగినటువంటి వాడు అయి ఉండాలి ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు. అంటే హిరణ్యకశిపునికి అన్నగారు, ప్రహ్లాదుడికి పెదనాన్నగారు.
అలాంటి భూమిని పైకి ఉద్ధరించాడు, తీసుకొచ్చి మళ్ళీ భూమి మీద యజ్ఞం జరగాలంటే, వేదం నడవాలి అంటే, దేవతలకి ప్రీతి అయినటువంటి యజ్ఞాలు జరగాలి అంటే మానవలోకం ఉండాలి. దేవతలు కూడా వచ్చి ఏవైనా యజ్ఞాలు యాగాలు చేసుకోవాలంటే ఈ మానవలోకంలోకి వచ్చి వేదాధ్యయనం చేసి వైదిక కర్మలు చేస్తూ ఈ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు యజ్ఞం చేయడానికి ఎక్కడి నుంచే ఋత్విక్కుల్ని తీసుకెళ్ళాలి. అంతటి గొప్ప భూలోకంలోనే ఉంది ఈ 14 లోకాల్లోని. అందుకే చెప్పబడినటువంటిది ఋగ్వేదంలో భూర్భువః అని ప్రారంభం చేశారు. అక్కడి నుంచి భూర్భువస్వాహ అన్నారంటే భూలోకం నుంచి ఏ లోకంలోకైనా మీద లోకాలకు కానీ ఊర్ధ్వలోకాలకు కానీ అధోలోకాలకు కానీ స్టార్టింగ్ చెప్పబడింది. అంచేత భూలోకమే ప్రధానమైనటువంటి ఇన్ని లోకాలకి. ఇక్కడ ఉండేటువంటి గొప్ప ధర్మం దేవతలకు కూడా దేవలోకాల్లో కూడా లేదు, అంత విశేషమైనటువంటిది. అందుకే దేవతలు కూడా భూలోకంలోకి అవతారానికి వస్తుంటారు అనటానికి కారణం అది. అందుచేత అలాంటి భూమిని ఉద్ధరించినటువంటి మహావిష్ణువుని ఇక మీద నుంచి నువ్వే నన్ను రక్షించాలి అంటే అప్పుడు ఆ భూదేవికి విష్ణుమూర్తి వివాహం చేసుకుంటే ఆ భూదేవికి విష్ణుమూర్తికి పుట్టినటువంటి వాడు ఈ భూమిపుత్రో అని చెప్పి చెప్పబడింది. ఆ భూమిపుత్రుడు అలాగంటే మళ్ళీ నరకాసుడు భూమిపుత్రుడే, అలాగా ఈ కుజుడు కూడా భూమిపుత్రుడే. ఆ భూమిపుత్రుడైనటువంటి కుజుడు మంచివాడయ్యాడు, నరకాసుడు చెడ్డవాడయ్యాడు, అంతే, అంతకన్నా విశేషం ఏమీ లేదు. అంచేత ఈ ఈ కుజుడు ఊర్ధ్వలోకాలకి పడి ఇలా చూసాడట, ఊర్ధ్వలోకాలు మంటలు వచ్చేస్తున్నాయట. అంత వేడైనటువంటి వాడు, అంత ప్రమాదమైనటువంటి వాడు కుజుడు. అందుచేత ఈ కుజుడు ఏమిటో ఇక్కడ ఏం చెప్పబడింది, సర్వరోగాప అంగారకోయమస్యైవ సర్వరోగాపహారక షష్టాకర్త చ సర్వదేవైశ్చ పూజిత. అప్పుడు దేవతలందరూ కుజుడిని ప్రార్థించారు, ఆయన ఊర్ధ్వలోకాలు మండిపోతున్నాయి, నువ్వు ప్రమాదం శాంతంగా చూడు అని ప్రార్థించారు. అప్పుడు శాంతంగా చూడటం మొదలుపెట్టాను. నీకు గ్రహాల్లోని అందులో నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నావు, గ్రహాల ఆధిపత్యం కానీ గ్రహాల్లో ఒకటిగా నేను చేస్తున్నావు. నువ్వు పూజ్యుడివే, గ్రహాలుగా నేను కూడా పూజ చేస్తారు, లోకాలు రక్షించి తండ్రి, నీ గ్రహమండలంలో స్థానం ఇస్తున్నావు అని చెప్పి కుజుడికి అప్పుడు ఆ రాసులు 2 ఇచ్చారండి. కుజుడికి 2 రాసులు ఇచ్చారు, ప్రతి గ్రహానికి 2 రాసులు. సూర్యచంద్రాదులు 6 రాసులు సూర్యుడివి, 6 రాసులు చంద్రుడివి. కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఇస్తున్నప్పుడు చంద్రుడి వాటాలోంచి ఒక రాశిని, సూర్యుడి వాటాలోంచి ఒక రాశిని ఇచ్చారు. అందుకే మిగతా గ్రహాలకి 2 రాసులు వచ్చాయి. సూర్యచంద్రాలకి ఎక్కడున్నా వాళ్ళు మంచివాళ్ళే, మహానుభావులే. అంచేత అలాగే దేవతల చేత కూడా పూజింపబడేటువంటి వాడు కుజుడు. అందుకు ఇక్కడ ఏం చెప్పాడు, సర్వదేవైశ్చ పూజిత. అలాగే తర్వాత ఏతాని కుజనామాని, ఈ విధంగా ఈ పైన చెప్పబడినటువంటి కుజుల తాలూకా పేర్లు ఏవైతే ఉన్నాయో, ఏతాని కుజనామాని ప్రయత పఠేత్తు. ప్రయత్నించి చదవాలి. ఏది కూడా ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఏ పని చేయలేము. ఈ పని చెయ్యాలి అనుకుంటేనే ఆ పని చేయగలుగుతాం. చేయొచ్చులే అనుకుంటే ఎప్పుడు చేస్తాం మనకే తెలియదు. అందుచేత ప్రయత్న పఠేత్తు రుణం నజాయతే తస్య. అతనికి రుణం అన్నటువంటిది ఉండదు, రుణం చేయవలసినటువంటి అవసరం ఉండదు. రుణం చేస్తే కదా ఎవరికైనా మనం రుణం ఉండిపోవటం. రుణం చేయలేదు కాబట్టి మనం రుణం చేయడానికి అవకాశం రాదు, రుణం చేయవలసిన అవసరం ఉండదు అంటున్నారు. అంచేత రుణం చేయకపోతే రుణం తీర్చాల్సిన అవసరం కూడా ఉండదు. అంచేత రుణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయ. అంగారక మహాపుత్రో భగవన్ భక్తవత్సల. మహాపుత్రుడు అంగారక మహీపుత్రో, ఓ భూమిపుత్రుడా అంగారకుడా, మహాపుత్రో భగవన్ భక్తవత్సల, ఓ భగవంతుడా భక్తవత్సలుడా, భక్తుల్ని కొడుకులాగా చూసేటువంటి దేవుడు కావాలి, అంతే కదా. భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ. అశేషమైనటువంటి నన్ను అశేషంగా నువ్వు రక్షించి నా తాలూకా రుణాన్ని ఏ విధంగా తీరుస్తావో తండ్రి, అంచేత నన్ను రుణ విముక్తిని చెయ్యు అని చెప్పి ఆ కుజుడికి నమస్కారం చేసుకొని చేయాలటండి. తర్వాత రక్తగంధేచ పుష్పేచ ధూపదీపైర్గుడోదనై
మంగళం పూజయత్వాతు మంగళాహని సర్వదా. మంగళం పూజయత్వాతు మంగళాహని సర్వదా అంటే కుజుడిని ఎప్పుడైనా పూజ చేయాలి అంటే మంగళవారం నాడు చేయాలి. ఆ కుజవారము, మంగళవారము, భౌమవారము అని చెప్పబడింది. ఆ భౌమవారం, మంగళవారం, కుజవారం నాడు కుజుడిని పూజ చేయమని, మంగళాహని శుభాలు కావాలి అంటే మంగళవారం నాడు కుజుడిని పూజ చేయండి అని ఇక్కడ చెప్తున్నాడు. దేని చేత పూజ చేయాలి? ఎర్రని వస్త్రాలు సమర్పించాలి కుజుడికి. ఎర్రగంధం అంటే రెడ్ శాండిల్వుడ్ అంటాం మనం ఇప్పుడు. ఆ ఎర్రగంధంతో గంధం తీసి కుజుడికి పూజ చేయాలండి, సమర్పించాలండి. సూర్యుడికి, గణపతికి, ఏమండి ఈ కుజుడికి కొన్ని దేవతలు ఉన్నారు. ఆ దేవతలకి ఎర్రచందనంతో పూజ చేయాలండి. వాడి జపాలు చేసేటప్పుడు కూడా ఎర్రచందనం మాలతో చేయాలండి. శ్వేతచందనం కాదు, ఎర్రచందనం. శ్వేతచందనం సుగంధం వస్తుంది, ఎర్రచందనం ఔషధ గుణాలు ఉన్నటువంటిది. దాంట్లో విశేషమైనటువంటి దేవతాశక్తి ఉంది. ఏమిటి విశేషమైన శక్తి ఉందంటే అగ్నికి సంబంధించినటువంటిది, తేజస్సుకి సంబంధించినటువంటిది, ఆకర్షించగలిగేటువంటిది, దాటిని ఆకర్షించి తనలో నిక్షిప్తం చేసుకోగలిగేటువంటి శక్తి ఆ ఎర్రచందనానికి ఉంది. అందుకే దానికి అంత గొప్పతనం వచ్చింది. అందుకే సూర్య నమస్కారాల్లోని ఎర్రచందనంతో కలిపినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో వాటినే అర్ఘ్యంగా ఇవ్వడం, సూర్య నమస్కారాల్లోని వాటినే తీర్థంగా తీసుకోవడం అనేటువంటిది ఉంది. ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కానీ, సూర్యారాధన చేసేటప్పుడు కానీ ఎర్రచందనాన్ని కలిపి తీర్థంగా ఇవ్వకపోయినా, అభిషేకం చేయకపోయినా, సూర్యునికి తీర్థం, ఎర్రచందనం తీర్థం ఇవ్వకపోయినా ఆ పూజ నిష్ఫలం అని శాస్త్రం చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడింది. అందుచేత సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడికి సంబంధించిన తీర్థం కానీ ఎర్రచందనం కలిపిన నీళ్లతోనే ఇవ్వాలి అని శాస్త్రం చెప్పబడింది. అందులో ఏమిటి వేస్తారంటే ఎర్రచందనం నీళ్లు, అందులో పచ్చకర్పూరం తప్ప మరేమీ వేయకూడదు. బెల్లం ముక్కలు, లేకపోతే పటిబందారు ముక్కలు, కొబ్బరి నీళ్లు కలిపేసి తీర్థం ఇస్తారు. అది కాదు, కేవలం అర్ఘ్యం ఇచ్చేటు అర్ఘ్యోదకం ఏదైతే చెప్పబడిందో శాస్త్రంలోని, భవిష్యోత్తర పురాణం మొదలైన పురాణాల్లోని, తర్వాత సూర్యుడికి బ్రహ్మాండ పురాణాల్లోని ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎర్రచందనం నీళ్ళనే అర్ఘ్యంగా ఇవ్వాలి. ఇక్కడ కుజుడికి కూడా అదే చెప్పబడుతున్నది. ఎర్రచందనంతో ఆ కుజుడికి చందనాన్ని సమర్పించమన్నాడండి, ఎర్రచందనాన్ని అరగతీసి. తర్వాత ఇంకేం చెప్పాడు? రక్తగంధేచ్చ రక్త పుష్పేచ్చ, ఎర్రని పుష్పాలతోనే పూజ చేయమన్నాడు. కుజుడికి కూడా ఎర్రని పుష్పాలే ప్రీతి. ధూపదీపేర్ గుడోదనై, ఇంకా ఏమిటి? గుడోదనం అంటే బెల్లపన్నం, పరమాన్నం అంటాం మనం. ఆ బెల్లం అన్నాన్ని ఆ కుజుడికి నైవేద్యం పెట్టమన్నాడండి. ధూపదీపాలు సమర్పించమన్నాడు. మంగళం పూజేత్వాతు మంగళాహని, మంగళవారం నాడు పూజ చేయమన్నాడు. అది పగటి కాలంలో చేయమన్నాడు. తర్వాత ఏకవింశతి నామాని పఠిత్వాతు తదంతికే, ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆఖరిని ఈ 21 నామాలు చదవమన్నాడు. ఈ 21 నామాలు ఏం చెప్పాడు? ఏ నామాలు చెప్పారు? 21 నామాలు. రక్తమాల్యాంబరధర, శక్తి శూలశక్తిగదాధర, చతుర్భుజో మేషకతో వరదశ్చ ధరాసుత, మంగళో భూమిపుత్రశ్చ, లెక్క పెట్టుకోండి. మంగళో భూమిపుత్రశ్చ, రుణహర్త ధనప్రద, స్థిరాసనో మహాకాయ, సర్వకాఫలప్రద, లోహితో లోహితాక్షశ్చ, సామగానాం కృపాకర కర, ధరాత్మజకుజో భౌమో భౌమః, భూమిజో భూమినందన, అంగారకోయమశ్చైవ, సర్వరోగాపహారకః, స్రష్టా కర్తా చ హర్తా చ, సర్వదేవైశ్చ పూజితః అనేటువంటివి 21 నామాలు. ఈ 21 నామాల్ని పూజానంతరం కుజుడికి ఈ నామాలని పఠించమన్నాడు. ఏకవింశతి నామాని పఠిత్వాతు తదంతికే, ఎప్పుడు? మంగళం పూజిత్వాతు మంగళాహని సర్వదా, మంగళవారం నాడు ఈ పైన చెప్పిన ప్రకారంగా పూజ చేసిన తర్వాత ఈ ఏకవింశతి నామాలని చదవమన్నాడు. తర్వాత రుణరేఖ ప్రకర్తవ్య అంగారేణ తదగ్రత, దీనికి ప్రక్రియ కూడా ఉన్నది. ఆ ప్రక్రియ ప్రకారంగా రుణరేఖలు గీయమన్నాడు. ఆ రుణరేఖలు గీసిన తర్వాత ఏతాశ్చ ప్రమార్జయేత్ పశ్చాద్వామపాదేన సంస్పృశన్, ఆ ప్రకారంగా గీతలు గీయాలి రుణరేఖలు. వాటిని ఎడంకాలతో చెరపాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ విషయాన్ని ఈ విధంగా చెప్పాడు, ఉపదేశించాడు. ఈ విషయం తెలియాలంటే
దానికి తగినటువంటి పండితులను అడిగి ప్రక్రియ చేయించుకోవాలది. అంచేత తాశ్చ ప్రమార్జయత్ పశ్చాద్వామపాదేన సంస్కృతం మూలమంత్రం చెప్తున్నాడు. అంగార మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అని చెప్పేటువంటి మంత్రాన్ని, మంత్రశ్లోకాన్ని చదువుతూ ఆ ప్రక్రియనంతా చెయ్యాలటండి మంగళవారం నాడు. చెప్తే ఇలా చేస్తే దీనివల్ల ఫలితం ఏమిటి కావాలి కదా మనకి. ఫలితం లేకపోతే మనం ఏ పని చేయము. ఏమొస్తుంది, ఇదైతే ఏమొస్తుంది, ఇలా చేస్తే ఏమిటి ఇస్తాడు దేవుడు, ఇలాగైతే ఏమిటి వస్తుంది అన్నటువంటి చూసుకొని మనం ఆ పని చేస్తాం. లేకపోతే ఏం చేయం. నాయనా నీకు చాలా మంచిది, శుభం కలుగుతుంది, ఈ పని చేయంటే ఏమి చేయడు. నీకు ఏదో డబ్బు వస్తుంది, ఇగో పిల్లలు పుడతారు, లేకపోతే నీకు లాటరీ వెళ్తుంది, అనుకోకుండా ధనలాభం వస్తుంది, లేకపోతే నీకు ఆకాశం నుంచి ధనవర్షం కురిచేస్తుంది ఇంట్లోని అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, అవన్నీ కూడా ప్రక్రియలన్నీ చేసేస్తారు. లక్షల రూపాయలు ఖర్చు అయినా 100 రూపాయలు ఖర్చు అయినా చేసేస్తారు. కొంతమంది ఇలాంటి వాటికి కూడా మహానుభావులు ఉంటారు. 1,00,000 రూపాయలు ఖర్చు అని దానికి 500తో అయిపోతుందా అండి, 1000 రూపాయలతో అయిపోతుందా అండి, 10,000తో అయిపోతుంది అంటుంటారు. కొంతమంది మహానుభావులు ఉంటారు, 10 రూపాయలతో అయిపోయిన దానికి ఏమంటే ఒక 50,000లో చేద్దామంటే 10,000 చేద్దామని అంటారు. అది గొప్ప, ఇది గొప్ప. కొంతమంది ఉంటారు అంత దానికి ఇంత పెసర్లో చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. అంచేత ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే ఈ విధంగా ప్రక్రియ అంతా చేసిన తర్వాత ఈ శ్లోకమంత్రాన్ని చదవాలి. అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అని చెప్పి ఈ మంత్రాన్ని చదువుతూ దానికి తగిన మార్జనము, దానికి తగినటువంటి లేఖాపూజ, రేఖాలేఖనము, ఆ రేఖా మార్జనము, ఆ రేఖని ఎడంకాలతో చెరపడం, దాని విధానం అంతా ఉంటుంది. అంగారక స్తోత్ర ఆ విధానాన్ని అంతటినీ కూడా ఫాలో అయ్యి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని దాని విధంగా చేస్తే రుణం తీరుతుంది అంటుంది. దీనికి ఫలితం చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏవం కృతే నా సందేహో రుణం హిత్వా ధనం లభేతు. అది ఈ విధంగా చేస్తే రుణం విమోచకమై అప్పు తీర్చడానికి తగిన కావలసినటువంటి ధనం లభేత్తు. దానంతలదే దేవతానుగ్రహం వల్ల ఏదో విధంగా వస్తుంది, మనకు రావాల్సిందే వస్తుంది, కానీ రాంది కాదు కదా, దేవతానుగ్రహంలో వస్తుంది. రుణం హిత్వా ధనం లభేత్తు. ఇంకా ఏంటంటే ఇంకా బతకడానికి మళ్ళీ తిరిగి అప్పు చేయకుండా ఉండటానికి తగినటువంటి ధనం కూడా ఉండాలి. అంతేగాని ఇప్పుడు అప్పు తీర్చ 10 రూపాయలు అప్పు చేసామంటే ఎక్కడో దేవుడి దేవ లేదో 10 రూపాయలు వచ్చిందంటే ఆ 10 రూపాయలు అప్పు తీర్చేసామంటే మళ్ళీ రేపటి నుంచి ఏమిటి తింటాం, మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. అంచేత ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి విశేషం, మళ్ళీ ఇంకా జీవితంలో అప్పు చేయవలసిన పని లేకుండా వాడికి ధనం కూడా ఇస్తాడట ఆ భగవంతుడు. ధనం లభేత్తు మహదీం శ్రీమాప్నోతి. ఇంకే ఎలాంటి డబ్బు హెపరో ధనదోయథ కుబేరులాగే నీకు కూడా ధనం వస్తుంది అన్నట్టు సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంకా అర్ఘ్యమంత్రం చెప్తున్నారు. అర్ఘ్యమంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమ అశేష రుణమాసు విమోచయ. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పమన్నాడు. అర్ఘ్యం భూమి ఉత్రోమయ మహాతేజ స్వేదోద్భవ పినాకిన రుణహర్తస్వాం ప్రసన్నోస్మి పురాణార్ఘ్యం నమోస్తుతే. ఈ విధంగా ఇక్కడ మనం కేవలం ఈ విధంగా రుణం తీర్చుకోవడానికి ఈ విధంగా ఒక ప్రక్రియ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మాత్రమే చెప్పుకున్నాం. ఈ ప్రక్రియని ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మీకు అందుబాటులో ఉన్నటువంటి పండితులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, పురోహితులు ఎవరైతే ఉంటారో వారిని అడిగి ఈ రుణహర్త అంగారక స్తోత్రం, రుణ విమోచక అంగారక స్తోత్ర ప్రక్రియ ఏదైతే ఉందో కల్పం ప్రకారంగా చేసేటువంటి వారిని వాళ్ళని అడిగి ప్రకారంగా చేస్తే అన్ని రకాల మంచితనంగా ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల రుణాలు తీరి ఆయురారోగ్యాలు, తర్వాత ఐశ్వర్యము, పుత్రులు లేనటువంటి వాళ్ళకి పుత్ర సంతానము, ఆరోగ్యం కావలసినటువంటి వాళ్ళకి ఆరోగ్యము, భూమి, ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఇంకా విశేషం ఏంటంటే అతనికి కుబేరుడు అంతటి ధనం వస్తుంది అని, కుబేరుడిలాగా ధనవంతుడు అవుతాడని. అంతే, అంతటి వాడు కుబేరుడికి అంతటి వాడని కాదు, కుబేరుడిలాగా ధనవంతుడు అవుతాడని చెప్పి అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా
ఈ కుజుడిని చక్కగా ప్రార్థన చేసి మంగళవారం నాడు అన్ని రకములైనటువంటి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు అనుభవించి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం